అందరికీ నమస్కారం. నేను సనిరాజ్. ఐయామ్ ఎన్ అడ్వొకేట్, రిఫార్మర్, యాక్టివిస్ట్ అండ్ ఎన్ ఎడ్యుకేటర్. 2024 ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. అందులో రాశారు, మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది అని. లాస్ట్‌లో ఇంకో లైన్ కూడా ఉంది. ఈ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుంది అని. అందులో లాయర్స్ కోసం 4 ప్రామిసెస్ చేశారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత న్యాయ సేవల కోసం లీగల్ కియోస్క్‌ల ఏర్పాటు, జూనియర్ అడ్వకేట్స్ కోసం ₹10,000 స్టైపెండ్, జూనియర్ అడ్వకేట్స్ కోసం ట్రైనింగ్ అకాడమీల ఏర్పాటు. సో, ఎలక్షన్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత నేను సీఎం ఆఫీస్‌కి ఆర్‌టీఐ అప్లికేషన్ ఫైల్ చేశాను. ఈ మేనిఫెస్టోలో న్యాయవాదుల కోసం ఇచ్చిన 4 ప్రామిసెస్ స్టేటస్ ఏంటి అని. సీఎం ఆఫీస్ నా ఆర్‌టీఐ అప్లికేషన్స్‌ని లా డిపార్ట్‌మెంట్‌కి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి అండ్ హైకోర్ట్‌కి ఫార్వర్డ్ చేసింది. తర్వాత లీగల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ పంపించారు. అదేంటంటే థర్డ్ ప్రామిస్, జూనియర్ అడ్వకేట్స్ కోసం ₹10,000 స్టైపెండ్‌కి సంబంధించిన ఫైల్ సర్క్యులేషన్‌లో ఉంది. ఇప్పటికైతే 1½ ఇయర్ దాటేసింది. అయినా ఆ ఫైల్ ఇంకా సర్క్యులేషన్‌లోనే ఉన్నట్టుంది. ఇంకా ఫోర్త్ ప్రామిస్, జూనియర్ అడ్వకేట్స్ కోసం ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు అప్రోప్రియేట్ టైమ్‌లో జరుగుతుంది. మరి ఆ అప్రోప్రియేట్ టైమ్ ఎప్పుడొస్తుందో, అసలొస్తుందో రాదో, నో ఇన్ఫర్మేషన్. మీరనొచ్చు, గవర్నమెంట్ టైమ్ తీసుకొని అన్నీ చేస్తుంది అని, వెయిట్ చేయాలి అని. కానీ ఇక్కడో ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే, యూజువల్‌గా ఫస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లో ఉన్న అడ్వకేట్స్‌నే జూనియర్ అడ్వకేట్స్‌గా కన్సిడర్ చేస్తారు. ఈ స్టైపెండ్‌కి అండ్ అదర్ స్కీమ్స్ కోసం. సో, 2-3 ఇయర్స్ బ్యాక్ ఎన్రోల్ అయిన అడ్వకేట్స్‌కి ఇంకా ఈ బెనిఫిట్స్ రానట్టే. ఇంకా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి, ఉచిత న్యాయ సేవల కోసం లీగల్ కియోస్క్‌ల ఏర్పాటు గురించి సంబంధించిన సమాచారం ఆర్‌టీఐ యాక్ట్‌లోకి రాదు అని వాళ్ళు రిప్లై ఇచ్చారు. సో, ఎలక్షన్ మేనిఫెస్టోలో న్యాయవాదులకిచ్చిన 4 ప్రామిసెస్‌లో ఒక్కటి కూడా ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. లాయర్స్ అంటే సొసైటీలో చాలా ఇంటెలెక్చువల్ ప్రొఫెషన్, చాలా తెలివైన వాళ్ళు అని పేరుంది. అలాంటిది లాయర్స్‌నే ఇంతగా మోసం చేశారంటే, ఇంక మేనిఫెస్టోలో మిగతా అంశాల సంగతేంటి? ఇదే ఏదైనా గూడ్స్ ఆర్ సర్వీసెస్‌కి సంబంధించి ఒక ప్రామిస్ ఇచ్చి బ్రేక్ చేస్తే, కన్స్యూమర్ కమిషన్స్‌లో కేస్ ఫైల్ చేసేవాడిని. మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్ అండ్ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అని. కానీ పొలిటికల్ ప్రామిసెస్‌ని మాత్రం లీగల్‌గా ఏమీ చేయల. నాయకులని నిలదీయడం తప్ప. ప్లీజ్ అండర్‌స్టాండ్, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు. కానీ ఎలక్షన్‌లో గెలవడానికి నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలని మోసం చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా. ఈ ట్రెండ్ ప్రజాస్వామ్యానికి అస్సలు మంచిది కాదు. కొంతమందంటారు, పాత గవర్నమెంట్ డబ్బులన్నీ వాడేసింది, అప్పుల్లో పడేసింది రాష్ట్రాన్ని అని. అది మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు తెలీదా మరి? దెర్ వాస్ ఎ క్లియర్ మాలిఫైడ్ ఇంటెంట్ టు చీట్ ద పీపుల్ ఆఫ్ దిస్ స్టేట్. అందులో ఏ సందేహం లేదు. యాస్ సిటిజన్స్ మనం ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులని, పార్టీ కార్యకర్తలని అకౌంటబుల్ చెయ్యాలి. కలిసామా, షేక్ హ్యాండ్ ఇచ్చామా, సెల్ఫీ తీసుకున్నామా, సోషల్ మీడియాలో పోస్ట్ చేశామా అన్నట్టుంటే, వాళ్ళిచ్చిన ప్రామిసెస్ వాళ్ళే మర్చిపోతారు. ఈసారి ఎవరైనా పొలిటీషియన్‌ని కలిస్తే మేనిఫెస్టోలో ఉన్న అంశాలు గుర్తు చేయండి. మనం అడిగితేనే తర్వాత రాబోయే ప్రభుత్వాలు అబద్ధాల మేనిఫెస్టోతో ప్రజల్ని మోసం చేయలేరని తెలుసుకుంటారు. లేదంటే ఇదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో, ద బాటమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ, ప్రభుత్వాన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలోని అంశాలపై అకౌంటబుల్ చేద్దాం. అబద్ధాల మేనిఫెస్టోతో ప్రజల్ని మోసం చేసే సంస్కృతిని అంతం చేద్దాం. దానికి మీ సహకారం కోరుకుంటున్నాను. జై హింద్.